దంపతుల గలీజ్ దందా బయటపడింది. హైదరాబాద్ అంబర్పేటలో వీళ్ళ ఆన్లైన్ సెక్స్ భాగోతం గుట్టు రట్టయింది. డబ్బులు ఇచ్చిన వారికి ఆన్లైన్లో కామకేళి లైవ్ లింక్స్ పంపుతూ దందా చేస్తున్నారు. స్వీట్ తెలుగు కపుల్ 2027 పేరుతో ఏకంగా సెక్స్ లైవ్ ఇచ్చేస్తున్నారు. బిల్డింగ్పై పరదాలు కట్టుకుని కెమెరాల లైవ్ లింక్ పరికరాలతో ఈ డర్టీ దందాను నీట్గా సాగిస్తున్న దంపతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నెలలుగా ఈ రాకెట్ నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు. కెమెరాలు, లైవ్ లింక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రైట్, గలీజ్ దందాపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? వీళ్ళిద్దరు ఏ ప్రాంతానికి చెందినవారు? నిజంగా దంపతులైనా? ఎందుకంటే నిజంగా ఇలాంటి చర్యలు కూడా పాల్పడతారా ఇద్దరు దంపతులు అనేది క్వశ్చన్ మార్క్. సో ఎక్కడి నుంచి దొరికింది పోలీసులకి క్లూ? అలాగే కానిస్టేబుల్ కూడా ఆయన దృష్టి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మిగతా అప్డేట్స్? హరి, అంబర్పేటలో జరుగుతున్నటువంటి సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని పూర్తిగా ఏదైతే కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మొదటగా వీడియో చూడడం, ఆ తర్వాత సెక్స్ దంపతుల వ్యవహారాన్ని మొత్తం కూడా గుట్టురట్టు చేశారు. అయితే అంబర్పేటలోని బాగంబర్పేటలోని ఇటు మల్లికార్జున నగర్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు నానితో పాటు స్వీట్ ఇద్దరు దంపతులు కూడా అక్కడే నివసిస్తున్నారు. అయితే వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం మొత్తం కూడా రెంట్ నివాసం కావడం, వాళ్ళు నాని డ్రైవర్ గా కావడంతో, డ్రైవర్ వృత్తి చేస్తుండటంతో ఇటు అక్కడ ఇల్లు గడవకపోవడంతోనే పూర్తిగా ఇన్స్టా ద్వారా రీల్స్ చేసి సంపాదించే ఆలోచన మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా వ్యూస్ రాకపోవడం, ఆ తర్వాత డబ్బులు ఇన్స్టా నుంచి రాకపోవడంతోనే పూర్తిగా ఈ సెక్స్ రాకెట్ లోకి దిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు దంపతులకు సంబంధించి సెక్స్ వీడియోలు పబ్లిష్ చేయడం, ఆ తర్వాత డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఏదైతే వెబ్సైట్ ఉందో HDStream.ind అనే వెబ్సైట్ ద్వారా పూర్తిగా వీడియోలు ఇద్దరు దంపతులు అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఉన్నటువంటి యువకులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ఆ లింక్స్ ను పంపడం, 200 నుంచి 300 రూపాయలు దాకా డబ్బులు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత లైవ్ లింకుల ద్వారా పూర్తిస్థాయిలో 2000 ఇస్తే ఆ పూర్తిస్థాయిలో ఆ లింకులు లైవ్ ద్వారా ప్రసారం చేయడం అనేది పూర్తిగా మొదలు పెట్టారు. దీంతో డబ్బులు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఏదైతే ఈ వీడియోలన్నీ కూడా స్థానికులకు బాగా వైరల్ కావడంతో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు బాగ్లింగంపల్లిలోని ఏదైతే మల్లికార్జున నగర్ కాలనీ ఉందో కాలనీకి వెళ్లడం, ఆ తర్వాత దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి పరద చాటున జరుగుతున్నటువంటి సెక్స్ వీడియోల వ్యవహారం అంతా కూడా బయటపడింది. దంపతులు నాని స్వీట్ ఇద్దరు కూడా తెలంగాణకు చెందిన వారిగా తెలుస్తుంది. వాళ్ళకు ఏదైతే జీవనం సాగించే ప్రక్రియలో భాగంగానే ఈ సెక్స్ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్నట్లుగా గుర్తించడం, ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి తతంగం మొత్తాన్ని చూడడంతో పోలీసులంతా విస్తుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సెక్స్ దంపతులను ప్రస్తుతం అంబర్పేట పోలీస్ స్టేషన్ కి ఆల్రైట్ అమర్.